చూద్దాం. తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 2000 మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటైంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలతో పాటు రాష్ట్ర విపత్తు దళానికి చెందిన బోట్స్ ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ టెర్రరిజం ఫోర్స్ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉగ్ర మూకలు దాడులు చేసే సమయంలో ఎలా వ్యవహరించాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. జన సమూహం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎవరైనా మర్చిపోయినట్టయినా బ్యాగ్స్ కానీ లగేజెస్ కానీ దాన్ని ఏ విధంగా చెక్ చేయాలో డాగ్ ద్వారా సెర్చ్ చేసే విధానమే ఈ యొక్క లగేజ్ సెర్చ్. డాగ్ రాకీ, జర్మన్ షెపర్డ్ డాగ్, మేల్, హ్యాండ్లర్ ఆర్ రాజా, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్. కూల్ రాజా. క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ దానికి అనుమానం ఉన్నటువంటి లగేజ్ దగ్గర అది హ్యాండ్లర్కి ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే అది ఇండికేషన్ ఇచ్చిందో అక్కడ తనిఖీ చేసి చూసినచో స్లర్రీ, ఎక్స్ప్లోజివ్ ఆర్టికల్, హై ఎక్స్ప్లోజివ్, అదేవిధంగా పీఈకే ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ కిర్కీ, ఈ యొక్క 2 హై ఎక్స్ప్లోజివ్ని వీటిని డాగ్ ఏ విధంగా ట్రేస్ అవుట్ చేసిందో మనం చూసాము. డాగ్ రాకీ. థ్యాంక్ యూ. తదుపరి ఒబీడియన్స్ డ్రిల్. ఆ తర్వాత వస్తున్నాడు శ్యామ్. ఒబీడియన్స్ డ్రిల్ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు చూపిస్తారు. ఒబీడియన్స్ డ్రిల్. డాగ్ రాకీ, జర్మన్ షెపర్డ్, మేల్, హ్యాండ్లర్ ఆర్ రాజా, 2020 బ్యాచ్. 2020 బ్యాచ్లో ఎక్స్ప్లోజివ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినటువంటిది రాకీ. అదేవిధంగా డాగ్ మాయా, కాకర్ స్పానియల్ ఫిమేల్, హ్యాండ్లర్ ఏ ప్రవీణ్ కుమార్. తన ట్రైనింగ్ బ్యాచ్లో ఎజిలిటీలో గోల్డ్ మెడల్ సాధించింది మాయా. అదేవిధంగా డాగ్ శ్యామ్, లాబ్రడార్ రిట్రీవర్, మేల్, హ్యాండ్లర్ వి కిరణ్ కుమార్. రీసెంట్లీ 2024లో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ 67 లక్నో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి దాంట్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నటువంటి డాగ్ శ్యామ్, హ్యాండ్లర్ వి కిరణ్ కుమార్. డాగ్ మాయా చిన్నది. హ్యాండ్లర్ ఏం చెప్తున్నాడో దాన్ని అబ్జర్వ్ చేస్తుంది డాగ్. ఏం చెప్తుండో, ఏం చేయాలి చెప్పేదాన్నే చేస్తుంది డాగ్.
రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ పేరులోనే ఉంది. ఫుడ్ని ఏ విధంగా రిఫ్యూజ్ చేస్తుందో చూడొచ్చు. హ్యాండ్లర్ కాకుండా ఇతరులు ఎవరైనా తనని గాయపరిచే ఉద్దేశంతో ఫీడింగ్ పెట్టాలనే ఉద్దేశంతో ఫీడింగ్ పెట్టినట్టయితే ఆ యొక్క ఫీడింగ్ని తను రిఫ్యూజ్ చేసేటటువంటి ఎక్సర్సైజ్ ఇది. ఇతరులు ఎవ్వరు పెట్టినా కూడా నేను తీసుకోను, నా మాస్టర్ తప్పించి అంటూ రాకీ తీసుకోవట్లేదు. ఆ సన్నివేశం చూస్తున్నాము. అదేవిధంగా మాయా ఉదయం నుంచి కూడా ఫుడ్ లేకున్నా కూడా మేము ఉంటామేమో కానీ ఇతరులు ఎవరు పెట్టినా కూడా తీసుకోమంటూ శ్యామ్ కూడా రిఫ్యూజ్ చేసేటటువంటి సందర్భాన్ని వీక్షించాము. రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ ఓవర్. ఏదైతే ఫుడ్ ఇతరులు ఇస్తున్నారో అదే ఫుడ్ తన హ్యాండ్లర్ తన చేతి ద్వారా ఇస్తుంటే అవి ఆనందంగా స్వీకరిస్తున్నాయి. ఆ సన్నివేశం చూడొచ్చు. తదుపరి హ్యూమన్ బాడీ సెర్చ్. హ్యూమన్ బాడీ సెర్చ్ ఇందులో డాగ్ మ్యాక్స్ లాబ్రడార్ రిట్రీవర్ మేల్ నార్కోటిక్ విభాగానికి చెందినటువంటిది. ఈ యొక్క డాగ్ సిటీ సెక్యూరిటీ వింగ్కు చెందినటువంటి డాగ్. హ్యాండ్లర్ ఎం నాగేంద్రరావు. ఎవరైనా వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వారి వద్ద తక్కువ ప్రమాణంలో ఉన్నటువంటి నార్కోటిక్ని క్యారీ చేసినట్టయితే ఎవరైనా నార్కోటిక్కు సంబంధించినటువంటి ఐటమ్ని క్యారీ చేసినట్టయితే వారిని డాగ్ ద్వారా ఏ విధంగా ట్రేస్అవుట్ చేయాలో డాగ్ మ్యాక్స్ ట్రేస్అవుట్ చేసింది. అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా తన వద్దనున్నటువంటి గాంజాను ట్రేస్అవుట్ చేసింది డాగ్ మ్యాక్స్. చివరగా గార్డింగ్. విధి నిర్వహణలో భాగంగా డాగ్నకు అప్పగించినటువంటి డ్యూటీని ఎంతో చాకచక్యంగా నేర్పుతూ తనకు అప్పగించినటువంటి బ్యాగ్ లేదా ఇతర వస్తువులు ఏదైనా సరే ఇతరులు ఎవ్వరు కూడా తీసుకువెళ్లకుండా కాపాడుతూ తన మాస్టర్ను అలాట్ చేస్తూ డాగ్ లూసీ జర్మన్ షెపర్డ్ డాగ్ ఫిమేల్ ట్రాకర్ విభాగానికి చెందినటువంటి డాగ్. సిటీ సెక్యూరిటీ వింగ్ విభాగానికి చెందిన డాగ్ ఇది. గార్డింగ్. బ్యాగ్ వేస్తేనే అర్థమైపోతుంది దానికి గార్డింగ్ చేయాలనేసి. మాస్టర్ గార్డ్ చెప్పగానే వెంబటే దాన్ని ఇతరులు ఎవరు కూడా టచ్ చేయకుండా ఏ విధంగా కాపాడుతుందో చూడొచ్చు. బ్యాగును కాపాడుకుంటూ మాస్టర్ను కూడా అలాట్ చేసేటటువంటి సందర్భాన్ని చూశాము. డాగ్ లూసీ.